వెంటనే పోండి 2 లక్షలు బ్యాంకు దగ్గర ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకుకు పోయి పరిగెత్తుకుంటూ పోయి ఉరుక్కుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. పెన్షన్లు ఒకటిగా చెప్పింది, రైతులకు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. కందులకు బోనస్, వడ్లకు బోనస్, పత్తికి బోనస్, 500 రూపాయల చొప్పున ప్రతి పంటకు బోనస్. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ చెప్పిన మాట మీకు యాదికుండాల. ఎవరన్నా మర్చిపోతే వాళ్ళకు చూపెట్టడం కోసమే ఇంత పెద్ద టీవీ పెట్టినాం ఇక్కడ. ఒకసారి ఎవరైతే ఆ కంప్యూటర్ దగ్గర ఉన్నారో పిల్లలు, కాంగ్రెస్ వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కసారి చూపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీడియో ప్లే చేయాలి. తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలి పోయేటోళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అది ఇప్పుడు అందరికి ఇస్తాం. అది ఆల్మోస్ట్ అందుకే అరే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అయితేనే మేమేమన్నా దివానా గలమా? మాకేమన్నా దమాట్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు.